ఆడన్నావు నిమ్మను బాధ్యత చేపట్టిన నాటి నుండి, ఎందుకంటే వారి సిఐ గారు చెప్తుంటే చెప్పనీయలే ఎస్పీ గారు, వద్దొద్దు ఎందుకు అన్నట్టు. అది అతిశయోక్తులు కాదు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నుంచి జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్లోకి వచ్చాయి. మామూలుగానే 2 సంవత్సరాల నుంచి కంట్రోల్లోకి వచ్చే విషయాల్లోకి నేను పోదలుచుకోలే. కంట్రోల్లోకి వచ్చే దాన్ని మరింత పటిష్టపరుస్తూ మనందరూ తెలుసు, ధర్మవరం వాసులకి పేకాట అనేది ఎక్కడైనా ఏ సందులో గొంతులో పేకాటలు ఆడేది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? 10 రూపాయలు వడ్డీ పెట్టి ఇచ్చి పీడించి ఆత్మహత్యలకు ప్రేరేపించేవాళ్ళు ఇవాళ అటువంటి 10 రూపాయల వడ్డీలు ఎక్కడ ఘటనలు మనం చూస్తున్నామా? లేదు. అటువంటి పాల్పడుతున్న వాళ్ళు కూడా నగర బహిష్కరణకు గురి కావాల్సింది. ఎందుకంటే మీరు ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా లేకపోతే, పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే దాని దుష్పరిమాణాలు సమాజం మీద పడతాయి. దాని కారణంగా అనేక రకాలైన నష్టాలు జరుగుతాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తే ఇటువంటి మంచి ఇవి జరుగుతాయి. దాంట్లో భాగంగా తీసుకున్న కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను. ఎండ ఉంది కాబట్టి ఎక్కువసేపు ఆటో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళు నిరంతరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రయాణ అవసరాలు తీరుస్తూ ఉంటారు. అయితే చెదురుమదురు ఘటనలు అక్కడో ఇక్కడో ఎక్కడో రాష్ట్రంలో ఉంటున్న 3 లక్షల ఆటోలలో 1-2 అవాంఛిత సంఘటనలు జరిగితే దాని కారణంగా మొత్తం ఆటో డ్రైవర్ల సమాజానికే చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో వాటిని తొలగించడం కోసం, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఇవాళ టెక్నాలజీ ఆధారితంగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారైన సతీష్ కుమార్ గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ప్రతి ఆటోకి ఒక టోకెన్ ఇచ్చి, టోకెన్ తర్వాత దానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి, ఆ ప్యాసింజర్ ఎవరైనా సరే ఆ క్యూఆర్ కోడ్ని లాగిన్ చేయడం వల్ల ఆ ప్యాసింజర్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ ఆ ఆటో డ్రైవర్ కారణంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే పోలీస్ స్టేషన్కి నేరుగా కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కాల్ చేయడానికి అవకాశం ఉంది. లేదా తండ్రికి అమ్మాయిలు అయితే తండ్రికి అమ్మాయిల సేఫ్టీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు కాబట్టి తండ్రికి కూడా వాట్సాప్ పంపించడానికి ఉంది. లొకేషన్ కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కంప్లైంట్ లాడ్జ్ అవుతుందో దాని ఆధారంగా ఆ ఆర్డర్ ఎక్కడో తెలుస్తుంది, ఆటో డ్రైవర్ పేరు తెలుస్తుంది, ఆటో డ్రైవర్ నమోదు చేసిన వివరాల్లో ప్రకారం అడ్రస్ తెలుస్తుంది, అదేవిధంగా ఫోన్ నెంబర్ తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక సమాజ సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తూనే రెండో వైపు 1-2 చెదురు సంఘటనల కారణంగా ఆటో డ్రైవర్లకు చెడ్డపోరు రాకుండా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సత్యసాయి జిల్లా ఎస్పీగా వచ్చినప్పటి నుంచి సతీష్ కుమార్ గారు అనేక రకాలైన భద్రతాపరమైన అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాని కారణంగా గతంలో విచ్చలవిడిగా ఆడుతున్న పేకాట తగ్గిపోయింది. అదేవిధంగా 10 రూపాయల వడ్డీలు కానీ, ఇతరత్ర వేధింపులు కానీ, లేదా కబ్జాలకు సంబంధించిన విషయాలు కానీ అన్ని కంట్రోల్లోకి రాగలిగాయి. ఈ విధంగా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ మొత్తం ప్రజా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరినీ ఒక మంచి వాతావరణంలో, ఒక శాంతియుత వాతావరణంలో ఉంచుతున్నందుకు నేను ఎస్పీ సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.